కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఇంకొక 2.5 years ఉన్నది. 2028 ఎన్నికల లోపే మల్లారెడ్డి బీజేపీలోకి పోతాడు. మీరు రాసి పెట్టుకోరు. నేను ఇప్పుడు చెప్తున్న మాట కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మల్లారెడ్డి బీజేపీలో పోనీకి రెడీ అయ్యిండు. బీజేపీలో పోవడానికి రకరకాల చర్చలు జరిపిండు, కానీ అప్పుడు వర్కౌట్ కాలే. ఇప్పుడు మల్లారెడ్డికి అవసరం, కాలేజీలు పెట్టాలంటేనో పర్మిషన్ల కోసం అవసరం కాబట్టి ఖచ్చితంగా బీజేపీలోకి చూస్తున్నాడు, పోతాడు. ఆయన గేటు దునికేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాడు. సో చూద్దాం ఏం జరగబోతున్నదో. వాళ్ళు మాత్రం లేదు బీఆర్ఎస్ అంటున్నారు. మల్లారెడ్డి ఎట్లా గెలిచిండు ఆయన కథ ఏందో నాకు తెలుసబ్బా. నా ఛానల్ కొట్టుర్రి మల్లారెడ్డి TRTV అని కొట్టుర్రి, 100 వీడియోలు వస్తాయి. మల్లారెడ్డి ఆఖరికి గవర్నమెంట్ టీచర్లకు, పోలింగ్ బూత్లలో గవర్నమెంట్ టీచర్లు వాళ్ళు వీళ్ళే కదా ఉండేది. కొంతమంది ఎంప్లాయీస్కి, నేను గవర్నమెంట్ టీచర్స్ అని చెప్తలేను, పోలింగ్ బూత్లలో ఎవరెవరైతే ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారో, లేకపోతే వాళ్ళో వీళ్ళో, లేకపోతే ఇంకా ఎవరైనా మల్లారెడ్డి కోసం పనిచేయడానికి, మల్లారెడ్డికి ఓటు వేయడానికి ఒక మామిడికాయ తోటని దావత్ ఇచ్చిండు. మల్లారెడ్డి ఒక మామిడికాయ తోటల దావత్ ఇచ్చిండు, అందరిని కూర్చోబెట్టి తాగిపిచ్చిండు. మల్లారెడ్డి చేసిన కథ ఎలక్షన్ టైంలో గెలవడానికి, డబ్బులు వంచడానికి, చాలామంది ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడానికి, వాళ్ళని వీళ్ళని మేనేజ్ చేయడానికి దావత్ ఇచ్చిండు మల్లారెడ్డి. ఒక యాప్ పెట్టి యాప్లో డబ్బులు కొట్టించిండు. మల్లారెడ్డి కాలేజ్లో పనిచేసే లెక్చరర్లతో డబ్బులు వంచిచ్చిండు మల్లారెడ్డి. అట్లా గెలిచిండు ఈయన గెలిచే అవకాశం ఉన్నది. లేకపోతే ఎవడు గెలిపిస్తాడు ఈయనను? ఎవడు ఓటేస్తాడు ఈయనకు? మల్లారెడ్డికి ఈయన చేస్తుండు దండి పనని ఓట్లేస్తారా? మల్లారెడ్డి క్యాంప్ ఆఫీస్ పక్కన అందశ్రీకి సంబంధించినటువంటి ఆ సమాధి ఉంటుంది. ఇప్పటిదాకా గోరి కూడా కట్టలేదు అందశ్రీకి. మల్లారెడ్డి క్యాంప్ ఆఫీస్ పక్కనే చెప్పాలి కదా, మల్లారెడ్డి మాట్లాడాలి కదా అసెంబ్లీలో. మల్లారెడ్డి మేడ్చల్లో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. డబుల్ బెడ్రూమ్ల కోసం పంచాయతీ అవుతున్నది. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేదు ఇప్పటిదాకా. చాలామంది ఇబ్బంది పడుతుంది. అట్లీస్ట్ మాట్లాడాలి కదా ప్రజా సమస్యల పైన. పొద్దుగాల లేస్తే డైలాగులు కొట్టుడు సోషల్ మీడియాలో, పాలమ్మినా పూలమ్మినా కట్టలు కట్టినా ఈ డైలాగ్ అంతా. ఏం లేదు, దందాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి మల్లారెడ్డి ఇదో డ్రామా ఆడతాడు. అది చేసిన ఇది చేసిన అని చెప్పి. సో మ్యాక్సిమం మల్లారెడ్డి ఫ్యామిలీ మొత్తం బీజేపీలోకి చేరే అవకాశం ఉన్నది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. నేను మళ్ళీ చెప్తాను ఇంకో మాట. మల్లారెడ్డి ఫ్యామిలీలో భారతీయ జనతా పార్టీ టికెట్ అందరికీ ఇస్తే భద్రారెడ్డి తప్ప ఎవరు గెలవరు. అది గుర్తుపెట్టుకోండి. భద్రారెడ్డి గెలుస్తాడు. ఆయనకు ఆ ఫాలోయింగ్ ఉన్నది, సంపాదించుకున్నాడు ఆ ఫాలోయింగ్.